దేవునికి మేము కలిగాక హల్లెలూయా. చేరువచ్చిన సోదరులకు మరొకసారి ప్రభునామకు వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లలు చక్కని విషయాలు మనం విన్నాం. ఇంతవరకు ఎన్నో రాజు గురించి మనం మాట్లాడుకున్నాం. 12వ రాజు గురించి. సో యూద రాజుల చరిత్రలో 12 రాజు గురించి మనం మాట్లాడుకున్నాం. సో 12 మొదటి నుంచి 12 వరకు అందరి పేర్లు గుర్తున్నాయి కదా. సో మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం అవసరం లేదు. సో పేర్లతో పాటు వారి ఆయుష్కాలను కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. ఇది చక్కగా ఇప్పటి నుంచి అంటే బిగినింగ్ నుంచి మనం జ్ఞాపకం ఉంచుకుంటే అది మాటి మాటికి ఎవ్రీ వీక్ మనం రిమైండ్ చేసుకోవడం మళ్ళీ అది మనకు చాలా మటుకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఆస్కారం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, దయగల మధ్య కొన్నాళ్ళు స్తోత్రాలు తండ్రి. గతించిన వారం నుంచి తని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ కృపల భద్రపరిచితని మరొక వారం మనం ప్రవేశింపజేస్తాను. ఈ రీతిగా తండ్రి నీ సన్నిక్షేది మీ మాటలు ధ్యానించడానికి తండ్రి మీరు కృప చెప్పిన మనకి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కలిసి సమయంలో నాకంటే ముందుగా సోదరులు నిలబెట్టుకుంటాను చక్కని మాటలు మీరు అందించారు. అందుకు బట్టి కొనతను ఇంకొన బిడ్డలను మీరు బలపరచండి, స్థిరపరచండి తండ్రి. వాక్యం మీద ఉన్న ఆసక్తిని తండ్రి పెంపొందించండి స్తోత్రాలు. మరొకసారి తను మీ పక్షం నిలబడి తను మీ మాటలు వివరించడానికి తను ఆలోచన చేయడానికి సిద్ధపరచును తండ్రి. మీ సహాయం మాకు అనుగ్రహించిన తండ్రి, మౌన సరస్వతిని నడిపించిన తండ్రి. ఆయన జ్ఞాన ప్రదర్శన కావు తండ్రి. మీ యొక్క కీర్తిని మీ ఔన్నత్యాన్ని వాక్యం లోతుల్లోకి మమ్మల్ని నడిపించడానికి తండ్రి పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని మీరు నిలబెట్టండి, సహాయం అనుగ్రహించండి. వాటి యొక్క గొప్పతనాన్ని అయా మీకు లేఖలో ఉన్న సామర్థ్యాన్ని తండ్రి మీకు చక్కని రీతిలో అర్థమయ్యే రీతిలో మాట్లాడడానికి తండ్రి సమావేశిత జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. మీ లేఖలో తండ్రి రేగల చెవులు గ్రహించి మంచి మనసును మీరు అనుగ్రహించండి. ఈ స్థలాన్ని ఈ సమయాన్ని మీసినగా ఉపయోగించు. మా ప్రభువుని యేసుక్రీస్తు వారి శాసనం రాయించే ప్రాంతాన్ని పిల్లరా. సో యూద రాజుల చరిత్రలో 13వ రాజు హిజ్కియా గురించిన మాటలు మనం ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాజు గారు ఉమ్మడి రాజ్యం విడిపోయిన తర్వాత యూద రాజ్యానికి రెహబాం కదా. సో మనం ఉమ్మడి రాజ్యం విడిపోయిన తర్వాత 2 భాగాలుగా అయిపోయాయి. ఒకటి దక్షిణ రాజ్యము, ఒకటి ఉత్తర రాజ్యం. సో దక్షిణ రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి, ఉత్తర రాజ్యంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? దక్షిణ 2, ఉత్తరం 10. కరెక్టేనా? కరెక్ట్. ఉత్తరంలో 10 ఉన్నాయి, 10 ఉన్నాయి కదా, గుర్తున్నాయి కదా. సో పేర్లు అనేది మనకు గుర్తున్నాయి. సో ఈ దక్షిణ రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో మనం చక్కగా ఇంతవరకు 12 మంది రాజులు చూస్తున్నాం. దాంట్లో నీతిపరులైన రాజులను కూడా మనం చూసుకుంటున్నాం అంటే యూద రాజుల చరిత్రలో. సో ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇందులో మనం ఇంతవరకు చూసుకున్న దాంట్లో మనకు చూసుకున్న దాంట్లో 5 కనిపించారు. మనం ఈరోజు మాట్లాడుకున్న రాజు 6వ రాజు, 7 చూసుకున్నాం. కానీ కొన్ని భాగాల్లో కొన్ని పుస్తకాలు ఏమంటాయంటే 8 మంది రాజులు నీతిపరులు అన్నట్టుగా చూస్తూ ఉంటారు. మన చరిత్రలో కొన్ని మనం గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కొన్ని బుక్స్లో 7 అని ఉంటుంది, కొన్ని బుక్స్లోనేమో 8 మంది ఉంటుంది. అందులో మనం మొట్టమొదటిగా నీతిపరుడైన రాజు యూద రాజ్యం విడిపోయిన తర్వాత నీతిపరుడైన రాజ్యంలో మొట్టమొదటిగా ఎవరిని చూసుకున్నాం? ఆసాను చూసుకున్నాం. ఆసా కుమారుడైన యెహోషాపాతును చూసుకున్నాం. ఆ తర్వాత వచ్చిన వారు యోవాషు కుమారుడైన అమజ్యాను చూసుకున్నాం. యోవాషును కూడా నీతిపరుడైన రాజుగానే చూస్తారు. ఎందుకంటే యెహోయాదా బ్రతుకున్న రోజు నీతి బ్రతకడు కదా, అందును బట్టి. ఎందుకంటే లోపాలు అందరిలో ఉన్నాయి, ఆశలో కూడా లోపాలు ఉన్నాయి, యెహోషాపాతులో కూడా లోపాలు ఉన్నాయి కదా. సో అందుని బట్టి యోవాషును కూడా నీతిపరుడుగానే చూస్తారు అన్నమాట. అంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కానీ పరిశుద్ధ గ్రంథం ఏమైందంటే దాంట్లో మార్గం నుంచి తొలగిపోయిన మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. కానీ ఈ విషయాన్ని ఏంటంటే ఆప్షన్లో పెట్టుకోండి. సో ఆసా, యెహోషాపాతు, అమజ్యా, ఆ తర్వాత అజర్యా. హిజ్కియాను మనం అజర్యాగా గుర్తుంచుకుంటే అజర్యా అని గుర్తుంటుంది. తర్వాత యోతాము, ఆ తర్వాత వచ్చిన వాడు అనీతిమంతుడైన ఈ రోజు మాట్లాడుకున్న ఆహాజు గురించి మనం మాట్లాడుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు 13వ రాజు గురించి హిజ్కియా గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసే ముందుగా ఒక విషయం మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు మనం చదువుకున్న లేఖనంలో 12వ అధ్యాయంలో 12వ రాజు గురించి ఆహాజు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ అతను చేసిన దుర్మార్గమైన పని ఒకటి జ్ఞాపకం చేయండి. ఏదైనా ఒకటి. బలిపీఠాన్ని పెట్టాడు. ఇంకోటి అంటే మరీ దుర్మార్గమైన పని అంటే అంతకుముందు రాజులు చేయింది ఈ రాజు చేసింది ఒకటి. ఈ 12వ రాజు ఎవరు? ఆహాజు కదా. ఈ రాజు ఒక దుర్మార్గమైన క్రియం చేసిండు. అంత ముందున్న రాజులు చేయింది ఇతను చేసిండు. ఏ రాజు ఏం చేసిండు అంటే ఎవరు చేరగొట్టుకొచ్చారు? ఈ రాజు ఏం చేశాడని తన కుమారులను అగ్నిగుండము దాటించిండు, తన కుమారులను బలిచ్చిండు. అంతవరకు మనం చూసుకున్నాం. బలిపీఠాలు ఏంటంటే కట్టినట్టుగా మనం చూసుకున్నాం. అంటే ఆ సిరియా దేశం ఏదైతే ఉందో ఇది సేమ్ అదే మచ్చను ఇతను కాపీ చేశాడు. కానీ తన కుమారులను బలి ఇవ్వడం అనేది దుర్మార్గమైన క్రియ, అది చేయొద్దని అంతకుముందు మనం చూసుకున్నాం కదా. ఇలా తన కుమారులను అగ్నిగుండం దాటించను, బలి ఇచ్చాను అన్నాడు కదా. మరి అలాంటప్పుడు ఈ హిజ్కియా ఏ రీతిగా వచ్చాడు? మరి
అర్థమవుతుందని చెప్పి తన కుమారుని చంపేశాడు దహన బలి చేసినప్పుడు. మరి ఈతను ఏ రీతి వచ్చాడంటే విషయం మనకైతే రాయబడలేదు, కానీ అతని కుమారుడైన హిజ్కియా చరిత్ర మంచి రాజుగా మనం చూస్తాం పిల్లలు. హిజ్కియా మంచి రాజు. ఇంతకు ముందున్న రాజులు ఆసా కానీ, యెహోషాపాతు కానీ, అమస్యా కానీ, ఆ తర్వాత అచర్య కానీ, యోతాము కానీ, మనం 5 రాజులు చూసుకున్నాం. యోవాషు కొద్ది నీతిమంతులు బ్రతికినట్టుగా చూసుకున్నాం. అంతకంటే నీతిగా బ్రతికిన హిజ్కియా చరిత్ర అద్భుతమైన చరిత్ర పిల్లలు. మనకు మంచి మార్గదర్శకమైన చరిత్ర, అద్భుతమైన మాటలు, ఇతని గురించిన మాటలు మనం రాసుకున్న అలవాటు ఉంటే అతని గురించిన మాటలు ఎక్కడెక్కడ కనబడుతూ అంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాయి. 21లో కూడా మనం చూస్తూ ఉంటాం అతని గురించి. 18, 19, 20 వరకు చూస్తూ ఉంటాం. అలాగే యెషయా గ్రంథము అతని గురించిన మాటలు పిల్లరా. అతని గురించిన మాటలు మనకి ఇతని గురించిన మాటలు, అతని గురించిన మాటలు యెషయా గ్రంథము 36వ అధ్యాయం, 37వ అధ్యాయం, 38వ అధ్యాయం, 39వ అధ్యాయం. అంటే 4 అధ్యాయులు యెషయా గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. అలాగే 2వ రాజుల్లో 18, 19, 20 కనబడుతూ ఉంటాయి. అలాగే అంతేకాదు 2వ దినవృత్తాంతంలో అక్కడ 20, 9, 30, 31, 32 ఇక్కడ 4 అధ్యాయులు కనబడుతూ ఉంటాయి. అర్థమవుతుంది పిల్లలు. ఇతని గురించి అంతవరకు కొన్ని మాటలు చూస్తున్నాం. ఇక్కడ మనము యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఇంతకుముందు చూసుకున్న ఆహాజు రాజు ఉన్నాడు కదా, అతని గురించి 7వ అధ్యాయంలో కొంత బాగా చూస్తాం. కానీ ఈ రాజు గురించి 2వ దినవృత్తాంతాలే కాదు, 2వ రాజులే కాదు, ఈ యెషయా గ్రంథంలో కూడా 4 అధ్యాయాలు రాయబడ్డాయి. 36వ అధ్యాయము, 37వ అధ్యాయము, 38వ అధ్యాయము, 39వ అధ్యాయం. అలాగే 2వ రాజులలో 18, 19, 20 3 అధ్యాయాలు. 2వ దినవృత్తాంతంలో 29, 30, 31, 32 అలా 4 అధ్యాయాలు. దీంట్లోనూ యెషయా గ్రంథం 4 అధ్యాయాలు, 2వ రాజుల గ్రంథంలో 3 అధ్యాయాలు, 2వ రాజుల గ్రంథంలో 3 అధ్యాయాలు. ఇతని గురించిన చరిత్ర భాగాలు మనం చూడగలుగుతాం. ఎవరి గురించి? హిజ్కియా గురించి, యూదా రాజు అయిన హిజ్కియా గురించి. మనం అనుకున్నాం యోవాషు పక్కన పెడితే 7 నీతిమంతులైన రాజులు మనం చూసుకుంటున్నాం. అందులో 6వ రాజు, ఇతని తర్వాత రాబోయేవాడు యోషియా కనబడతాడు. యోషియా ఈ అంతకంటే నీతి బ్రతికిన ఈ హిజ్కియా గురించి అద్భుతమైన మాటలు అంటే 3 గ్రంథాల్లో రాయబడ్డాయి. ఆ 3 గ్రంథాల్లో రాయబడిన విషయాల నుంచి కొన్ని మనం ఆ మాటలు జ్ఞానం చేసుకుందాం. ఈ రోజుకి 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుదాం. అలాగే 2వ రాజుల్లో 18వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుదాం. When he was 5 years old, and he reigned 29 years in Jerusalem, and his mother's name was Abijah, the daughter of Zechariah. సరిపోతుంది. అలాగే 2వ దినవృత్తాంతంలో 2వ రాజులు 18వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు కొన్ని చదువుదాం పిల్లరా. మొదటి నుంచి 3 వచనాలు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలని ఆరంభించినట్టు. ఎవరి కుమారుడు అంట? ఆహాజు కుమారుడు అంటున్నాడు. మనకు అంతకుముందు ఏం చేసాం అన్న కుమారుడు అంట. అతను ఏం చేశాడు? తన కుమారుని దహన బలిగా ఇచ్చాడంట. కానీ అందులో బ్రతికున్న రాజుగా, బ్రతికున్న కుమారుడుగా హిజ్కియాని చూస్తున్నాం. తన తండ్రి దుర్మార్గుడే. ఎవరు? ఆహాజు దుర్మార్గుడే. ఈ విషయాన్ని హిజ్కియా చరిత్ర ప్రతిసారి మనకు గుర్తుండాలి. హిజ్కియా చరిత్ర చదివిన ప్రతిసారి మనం ఎప్పుడు ఫ్యూచర్ లో జ్ఞాపకం చేసుకున్నాం, కానీ ప్రతిసారి గుర్తుండాలి ఏంటంటే అతని తండ్రి దుర్మార్గుడే, తన తర్వాత వచ్చిన కుమారుడు దుర్మార్గుడే. కానీ అతను మాత్రం నీతిగా బ్రతికిన రాజు. తండ్రి మంచివాడైతే కుమారుడు కూడా మంచివాడని ఏం లేదు. తండ్రి మంచివాడైనంత మాత్రం తన తర్వాత వచ్చే కుమారుడు కూడా మంచివాడని కావాల్సి లేదు. సో అందుకు నిదర్శనం ఏలి మంచి ప్రవక్త కదా, మంచి దైవజనుడు కదా. అతని కుమారులు ఏమైపోయారు? దుర్మార్గంగా ప్రవర్తించారు. సమయంలో మంచి దైవజనుడు, మంచి ప్రవక్త. తన కుమారులు ఏమైపోయారు? దుర్మార్గంగా ప్రవర్తించారు. అలాగే అంటే చాలా మంది అలాంటి వాళ్ళని చూసుకుంటున్నాం కదా. యోవాషు నీతిగా బ్రతకపోయినా ఆ తర్వాత వచ్చిన కుమారుడు ఎవరు? యోవాషు కుమారుడు ఎవరు? అమజ్యా. ఈ పేర్లు గుర్తుండాలి. అమజ్యా, అజరియా, ఆ తర్వాత యోతాము. మళ్ళీ ఈ రోజు అన్న మాట్లాడిన మాటల నుంచి ఆహాజు, ఆ తర్వాత వచ్చిన రాజు హిజ్కియా. ఈ హిజ్కియా తన తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇతను అంట నీతిగా బ్రతికిన రాజు. అతని గురించి మనం మాట్లాడుకుంటాం. అతను ఏ సంవత్సరం రాజు అయ్యాడంట? 3వ సంవత్సరం. ఏలా కుమారుడైన హోషేయ అటు రూలింగ్ లో ఉన్నాడు. ఏలా కుమారుడైన హోషేయ. ఈ హోషేయ ఎవరు? 19వ రాజు, చిట్ట చివరి రాజు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ సంవత్సరం అంటే అది 3వ సంవత్సరం. అతను పరిపాలించింది 9 సంవత్సరాలు.
హోషేయ పరిపాలించింది 9 సంవత్సరాలు. అతని పరిపాలన కాలంలో 3వ సంవత్సరంలో ఇటు పక్కన దక్షిణ రాజ్యంలో యూద రాజ్యానికి హిజ్కియా రాజు అవుతున్నాడు. 3వ సంవత్సరం అంటే ఇంకా 6 సంవత్సరంలో ఏమైపోతుంది, ఇజ్రాయెల్ రాజ్యము చెరలోనికి వెళ్ళబడుతుంది. అంటే యుద్ధం దాని మీద రాబోతుంది అనే విషయాన్ని ప్రతిసారి ఈ హిజ్కియా గురించిన మాటలు మనం ధ్యానం చేసినప్పుడు ప్రతిసారి బ్లింక్ అవుతూ ఉండాలి. ఇంకా 6 సంవత్సరంలో ఏమైపోతుంది, ఇజ్రాయెల్ పట్టబడబోతుంది, అక్కడ మీదకి అష్షూరు రాజ్యం రాబోతుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. ఇలా 3వ సంవత్సరంలో ఈ యూద రాజ్యానికి 13వ రాజుగా హిజ్కియా ఏలన ఆరంభిస్తుంది. ఎన్నో సంవత్సరం అంట, 25వ ఏట రాజుగా పట్టాభిషక్తులు అవుతున్నాడు. అలా పట్టాభిషక్తులు అయితే 29 సంవత్సరాలు రూల్ చేశారంట. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంట? 29 సంవత్సరాలు. అతని తండ్రి అహాజు, అతని తల్లి అబియా, ఈమె జెకర్యా యొక్క కుమార్తె క్లియర్ గా చెప్పేశాడు. ఇలా 29 సంవత్సరాలు ఏ రీతిగా బ్రతికేశాడో ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. చూడండి 3వ వచనం. 3వ వచనము, తన పితరుడైన దావీదు చేసినట్లు. అదేనా కరెక్టేనా? తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతి అనుసరించడంట. ఎలా అనుసరించండి? పూర్ణంగా, పరిపూర్ణుడుగా నీతి అనుసరించడంట. 2వ రాజులు 18వ 3వ వచనం. పూర్ణంగా నీతి అనుసరించ తన పితరుడైన దావీదు అనుసరించినట్ట. దావీదు ఏ రీతిగా అనుసరించాడు పిల్లరా? ఏ రీతిగా? అతని గురించి ఒక మాటలో దేవుడే సాక్షాత్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అంతేకాదు ప్రవక్తలు కూడా అతని గురించి చెప్పిన మాటలు ఉన్నాయి. ప్రతి రాజైన ప్రతిసారి, మనం ఇంతవరకు 12 మాట్లాడుకున్నాం, ఈరోజు 13 రాజు గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రతిసారి దావీదు గారి ప్రస్తావన వస్తూనే ఉంది కదా. ఇజ్రాయెల్ రాజుల గురించి మాట్లాడుకున్నప్పుడు యరొబాము ప్రస్తావన వచ్చేది. యరొబాము దుర్మార్గంగా ప్రవర్తించినట్టు, ఆ రీతిగా ప్రవర్తించారు. కానీ యూద రాజుల గురించి మాట్లాడినప్పుడు తన పితరుడైన దావీదు వలె బ్రతకలేదు, తన పితరుడైన దావీదు వలె బ్రతికాను, ఆ దావీదు గారి గురించి మాట్లాడుతుంది. ఇతని గురించి దేవుడు ఏం మాట్లాడారంటే 1వ రాజులు 3వ అధ్యాయం, సొలొమోను గారికి కలలో అతను మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లేదు. ఇది ఇలాగ పెట్టుకుందాం. 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు ఈ మాటలు? దేవుడు కలలో ఈ సొలొమోను గారితో మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మాన్నంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. దావీదు ఏ రీతిగా బ్రతికేశాడో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అలాంటి మాటలు మనం అపోస్తల కార్యంలో చూస్తాం, కీర్తనల గ్రంథంలో చూస్తాం. అతను నా ఇష్టానుసారమైన మనుషులు, నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చును అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? దావీదు గారి గురించి. అలాగే అంట ఈ హిజ్కియా గారు అంట తన పితరుడైన దావీదు వలె పూర్ణంగా నీతిని అనుసరించి బ్రతికేశాడంట. అంతేకాదు దావీదు గారి గురించి చాలా సందర్భాలు మాట్లాడతాడు. మొట్టమొదటి రాజ్యం అంటే రాజు ఇజ్రాయేలుకు, యూద రాజ్యం విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు ఎవరు ఇజ్రాయేలుకు? యెరొబాము. ఆ యెరొబాముతోని ఒక ప్రవక్త మాట్లాడతారు. ఆ ప్రవక్త పేరేంటి? అహీయ ప్రవక్త. ఒక వస్త్రాన్ని చింపి, అంటే అంగిని చింపి 12 తునకలు చేసి 10 తునకలు నీకు ఇస్తానయ్యా. ఎవరికి ఇస్తాను? యెరొబాముకి ఇస్తాను. నువ్వేం చేయాలో తెలుసా? నేను దావీదుకి ఏ రీతి సింహాసనం ఇస్తానో, ఒక దీపాన్ని ఉండనిచ్చాను, ఆ రీతిగానే దావీదు బ్రతికినట్లు నువ్వు బ్రతికితే నీకు కూడా ఒక సింహాసనం. ఆ మాట కూడా చూద్దాం 2వ రాజులు 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ రాజులు 11వ అధ్యాయం 38వ వచనం. 1వ రాజులు 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నువ్వు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన యెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. అంటే దేవుని మాటలు ప్రవక్త అందిస్తున్నాడు. దేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడంటే నేను దావీదును స్థిరపరిచాను. చూసారా? ఎందుకు స్థిరపరిచాను? అతను నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా నీతి నియమాలను ప్రతిదీ కూడా, విధులన్నీ కూడా క్రమంగా నెరవేర్చేశాడు. ఆ రీతిగా నువ్వు నెరవేర్చేసావు అనుకో, నువ్వు ఏలిక కాకపోయినా నిన్ను ఎన్నుకున్నాను.
నువ్వు రాజవంశంలో నుంచి రాకపోయినా నేను ఆ యూద గోత్రం విడదీసి 10 గోత్రాలు నీకు శ్రేష్టమైన 10 గోత్రాలను ఇస్తాను. వారికి ఏమో 2 గోత్రాలే కావచ్చు, వారికి యూద రాజ్యం 2 గోత్రాలే కావచ్చు, నీకు 10 గోత్రాలు నేను ఇస్తానని దేవుడు సాక్షాత్తు వారితో మాట్లాడుతున్నాడు. అయ్య ప్రవక్త ద్వారా యరొబోముతో మాట్లాడుతున్నాడు సాక్షాత్తు. నేను ఇంకా 10 గోత్రాలు నీకు ఇస్తానయ్యా, నీకు 10 గోత్రాలు ఇస్తాను. ఎలా ఉండాలి? నువ్వు దావీదు బ్రతికినట్టుగానే ఉండాలంట. దావీదు ఏ రీతిగా బ్రతికేస్తున్నావు? మనం 2 రిఫరెన్స్ చూసుకున్నాం కదా. మొదటి రాష్ట్రం 3వ అధ్యాయం చూసుకున్నాం, అలాగే ఈ 11వ అధ్యాయం 38వ వచనం కూడా మనం చూసుకున్నాం. అతను కట్టడలను నీతి న్యాయాన్ని అనుసరించిన రాజుగా మనం దావీదు గారిని చూసుకుంటాం. అతను అంతేకాదు ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించిన రాజుగా చూసుకున్నాం. అది ప్రజలకు కట్టడలకు విధించుట్లో మంచి రాజుగా మనం చూసుకున్నాం. అంటే ప్రతిదీ కూడా రాజుగా సింహాసనం మీద కూర్చోవడమే కాదు తను అలవాటు చేసుకున్నది, తను తాను తగ్గించుకొని మోకాళ్ళ మీద సాగిల పడి ప్రార్థించిన రోజు కూడా దావీదు గారి జీవితంలో చూస్తాం. యుద్ధానికి వెళ్ళడము ఒక ఖడ్గం దూవడమే కాదు అతను చేసి నేర్చుకుంది. యుద్ధానికి వెళ్లే ముందు ప్రతిసారి ఆయన యుద్ధ విచారణ చేసిన రాజుని మనం చూస్తాం దావీదు గారి జీవితంలో. అతను చేసిన ప్రతి దాంట్లో దేవుని యుద్ధ విచారణ చేయకుండా ఏది చేసినట్టు దాఖలాలు లేదు. ప్రజలు పరిపాలించే విధానంలో కానీ, ఇతరులకు సహకరించే విధానంలో కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఇంచుమించు 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ యెరూషలేము సింహాసనం మీద కూర్చున్న తర్వాత మళ్ళీ అతను తీసుకున్న మంచి నిర్ణయాల్లో మొట్టమొదటి నిర్ణయం ఏంటి? ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో అప్పుడు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి? నా మందస్సాన్ని, దేవుని మందస్సాన్ని నేను తీసుకొస్తాను. 30,000 మంది సైన్యముతో యెహోవా మందస్సాన్ని, 30,000 మంది యుద్ధ శౌర్యులతో, యుద్ధ వీరులతో యెహోవా మందస్సాన్ని తీసుకోవడానికి 30,000 మంది యుద్ధ వీరులు, లేవీలు, యాజకులు, బూరలు ఊదేవారు, మిద్దెలు, మేళలు, తాళాలు, ఇవన్నీ ఆర్భాటంతో కొత్త బడిని కట్టి, అంటే అంత మంచి నిర్ణయం. మనసు ఎలా ఉండాలంటే దేవుని ఆలోచనలకు వెళ్ళేటట్టు ఉండాలి. ఆయన సన్నిధి కంటే ముఖ్యమైనది కాదు, దేవుని కంటే ముఖ్యమైనది కాదు, దేవుని కంటే మిగతాదన్నీ కూడా తక్కువగానే మన జీవితంలో ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తే ప్రతిదీ కూడా మన వెనకాల ఉంటుంది పిల్లలు. అందుకు నిదర్శనం దావీదు గారి జీవితం. అతను రాజు అవ్వగానే, అంటే సౌలు తరుముతూ వచ్చాడు. అతను చనిపోయిన తర్వాత యూదులు, ఇశ్రాయేలు అందరూ కలిసి అతను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత అతను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం, మొట్టమొదటి ప్రణాళిక, మొట్టమొదటి స్టాంప్ వేసి మొట్టమొదటి సైన్ చేసిన ఫైల్ ఏదైనా ఉందంటే మందస్సాన్ని తీసుకురావడం. ఆ తర్వాత వచ్చిన ఆలోచన ఏంటి? నేను డేరాల్లో ఉండాల్సింది నేను, కానీ నా దేవుని మందిరము డేరాల్లో ఉంది. అది కాదు కదా, ఆయన మందిరాన్ని నేను కట్టాలనుకున్నాను. నేను అంతఃపురంలో ఉన్నాను, మంచి దేవదారు వృక్షంలో నేను నివాసం చేస్తున్నాను. నేను కాదు అది దక్కాల్సింది, అది దేవునికి దక్కాలి. దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. అంటే ఆలోచన విధానం చూసారు పిల్లలు. అంతలా మన మనసు అలా ఉండాలి. వాక్యంలో కూడా మనం ఆలోచించే విధానంలో కూడా ఈ మాట ఎందుకు ఉంది, ఇలా ఎందుకు ఉంది, ఇది ఇంకా అంత లోతులుగా ఆలోచించాలి. తర్వాత తీసుకున్న విషయం ఏంటి తెలుసా? 3వ నిర్ణయం, నేను ఈ రీతిగా బ్రతుకున్నానంటే, రాజ్యం నాకు దక్కిందంటే అందుకు సౌలు కుమారుడైన యోనాతాను, నా ప్రాణ స్నేహితుడు, నాకు సాయం చేశాడు. అతని కుమారులలో ఎవరైనా బ్రతుకున్నారో, తన కుటుంబీకులు ఎవరైనా బ్రతుకున్నారో నేను వారికి సహాయం చేయాలనుకున్నాడు. ఎవరు? దావీదు గారు. కృతజ్ఞత భావం, దేవుణ్ణి ఆకాశం ఎత్తులు చూపించడం, అతనికి మించిన తర్వాత, అంటే అతనే గొప్పవాడు, అతని తర్వాతనే సమస్తమని అతని పైన ఉంచిన రాజు. అందుకని అతని సింహాసనం ఊరికి ఇవ్వలేదు దావీదు సుల్తానానికి. అతని బ్రతుకు కాలం అలా అంత గొప్పగా ఉంది. ప్రతిదీ కూడా తరచి చూస్తే ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది అతని మాటలో, తీసుకునే ప్రతి నిర్ణయంలో. అలా నీతిగా బ్రతికేశాడు కాబట్టి యూదా 2 గోత్రాలని దావీదు గారి కుటుంబానికి ఇచ్చేశాడు. అలా వస్తున్న తరుణంలో ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నాడు. హిజ్కియా గారి కాలంలో కూడా వచ్చే వరకు దావీదు గారి ప్రస్తావన వచ్చేసింది. దావీదు వలె, తన పితరుడైన దావీదు వలె ఈ హిజ్కియా గారు కూడా అంట పూర్ణంగా, అంటే కొద్దిగా కాదు, తక్కువ ఎక్కువ కాదు, పూర్ణంగా నీతిని అనుసరించి బ్రతికిన రాజు. 25 ఏట రాజు అయ్యాడు, 29 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ పూర్ణంగా దేవుని హత్తుకొని బ్రతికిన రాజు. అతను తీసుకున్న నిర్ణయాల్లో మొట్టమొదటి స్టెప్, అంటే రాజులో ఒక రకంగా రాబడింది, దినవృత్తాంతంలో ఒక రకంగా రాబడింది. అతను ఈ రాజును బేస్ చేసుకుని మనం 4వ వచనం మనం చదువుకుందాం పిల్లలు. ఉన్నత స్థలములను 12వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను విగ్రహములను పడగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోస చేసిన సర్పములను చిన్న భిన్నములుగా చేసిను. ఇతనికి దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపం వేయించు వచ్చి ఉండేది. మంచి మాటలు, అతను తీసుకున్న మంచి మాటలు. 2వ దినోత్సవం ఒక రాగం ఉంది, దాన్ని మళ్ళీ ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే ఉన్నత స్థలంలో పడగొట్టేశాడంట. ఉన్నత స్థలంలో కొట్టివేసి విగ్రహాలను పడగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా కూల్చేశాడంట పిల్లలు. మోసే గారు ఇత్తడి సర్పం చేశారంట. మన అంతకేందంటే దేవతా స్తంభాలను నిలబెట్టుకోకూడదు. ఎవరు? యూదులు కానీ ఇశ్రాయేలు కానీ దేవతా స్తంభాన్ని నిలుపుకోవద్దు, బలిపీఠాలను నిలబెట్టుకోవద్దు. ఎందుకంటే అన్ని విగ్రహాలు
ఎందుకంటే అది నిలబెడితే దాన్ని కూల్చేయమని దేవుడే ఎన్నోసార్లు చెప్పిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలా ఎవరైనా నిలబెట్టిన దాన్ని కూల్చేయమన్నాడు, ఆయన పడగొడతానన్నాడు, నిర్మూలన చేస్తానన్నాడు. అంతేకాదు అప్పుడు అలాంటి ఇజ్రాయేల్ ఎవరైనా నిలబెట్టుకున్నా కానీ తన న్యాయాధిపతులు కానీ రాజులు కానీ వారికి చెప్పి మరి దాన్ని కూల్చేసిన చరిత్రలు మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట 25వ వచనం చూద్దాం. న్యాయాధిపతులు ఇది ఇలాగా ఉంచుకుంది పిల్లల 6వ అధ్యాయం మళ్ళీ వచ్చేద్దాం. 25వ అధ్యాయం న్యాయాధిపతులు 25వ వచనం 6వ అధ్యాయం 25వ వచనం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి అంటాడు. ఈ సందర్భం బాగా తెలుసు కదా పిల్లలు. ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలో? ఈ సందర్భంలో 6వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుంటున్నాం. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు తన న్యాయాధిపతితో మాట్లాడుతున్నాడు. ఎవరితోని? గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. గిద్యోనుతో మాట్లాడుతూ నువ్వు పంచే నీ తండ్రి ఏదైతే ఉన్నాడో యోవాషు ఎవరైతే ఉన్నారో, మనం రాజైన యోవాషం కాదు, ఇతను ఇక్కడ కూడా యోవాషు ఉంటాడు, ఇతని తండ్రి. అతను ఏం చేశాడంటే బయలులకు బలిపీఠం కట్టాడు, దేవతా స్తంభం నిలిపేశాడు. నువ్వేం చేయాలి? నేను ఒక టెస్ట్ పెడుతున్నాను. నేను గిద్యోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రాత్రే దేవుడైన యెహోవా అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేయాలంటే వెంటనే ఆ బలిపీఠాన్ని కూల్చే. ఎవరు కట్టారంటే నీ తండ్రి నిలబెట్టేశాడు. ఆ బలిపీఠాన్ని కూల్చే, దేవతా స్తంభాన్ని నరికి, ఆ నరికిన ఎద్దునే, ఆ నరికిన కొమ్మని తీసుకొని, ఆ మొద్దునే తీసుకొని, ఆ దూలనే తీసుకొని అక్కడ యెహోవాకు ఆ కొన బలిపీఠం కట్టి అక్కడ నువ్వు ఏం చేయాలి? దహన బలిగా ఆ 2వ ఎద్దును, 7 ఏళ్ల 2వ ఎద్దు. అప్పుడప్పుడు మనం గుర్తుంచుకోవాలి, దహన బలి అర్పించేటప్పుడు మనం కొన్ని బలులు ఏదైతే చూసుకున్నామో అందులో కొన్ని నియమాలు ఉన్నాయి. అలా ఇదే మాట చెప్తున్నాడు. ఆ 2వ ఎద్దును, 7 ఏళ్ల ఎద్దును ఎక్కడైతే కూలుస్తున్నామో, బయలులకు విగ్రహం కట్టి ఆ దేవతా స్తంభాన్ని నిలిపెట్టారో, అలాగే బలిపీఠం కట్టేస్తారు. ఆ బలిపీఠాన్ని కూల్చివేసి దేవతా స్తంభాన్ని అది నరికివేసి అక్కడే యెహోవాకు బలిపీఠం కట్టు. అది నరికేసిన దూలంతోనే అక్కడ నువ్వు దహన బలిగా ఈ 2వ ఎద్దును వధించేది అని ఒక ప్రక్రియను చెప్తున్నాడు. అంటే దేవుడు బలిపీఠ విషయంలో, దేవతా స్తంభం విషయంలో అసలు అతనికి నచ్చని కార్యం అది. ఇజ్రాయేల్ అలాంటి ఉండడానికి ఇష్టం లేదు దేవునికి. అది యూదుల్లో కానీ ఉండడానికి కాదు, కొన్ని కట్టడాలు ముందే ఇచ్చేశాడు. లేవికాండం 26వ అధ్యాయం, లేవికాండం 26వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. నేను మీ ఉన్న స్థలములను నేను మీ పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించేదను. సరిపోదు. అతనేమంటే ఉన్నత స్థలంలో మీరు ఏదైతే నిలబెట్టుకుంటారో అలాగే పాడు చేసేదను, ఆ విగ్రహాలను పడగొట్టేదను, మీ బొమ్మల పీనుల మీద ఆ పీనులను పడవేయించేదను. అంటే మీరు ఏదైతే బలిపీఠాలు కట్టుకుంటారో వాటన్ని కొంచెం మనం లేవికాండంలో చూస్తాం, సంఖ్యాకాండంలో కూడా చూస్తాం, ఇలా ద్వితీయోపదేశకాండం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏది మీరు కట్టేది ప్రతిదీ కూడా వాటన్నిటి కూడా నేను కూల్చేస్తాను. ఒక మాట మళ్ళీ ఒకసారి నేను ఇంకో విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో ఒక మంచి మాట ఉంటుంది పిల్లలు, అది కూడా చూద్దాం. 23వ అధ్యాయం 24వ వచనం. రాజు 23వ అధ్యాయం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను అంటున్నాడు పిల్లలు. వారి విగ్రహాలు ఏం చేయాలంట? బొత్తిగా పగలగొట్టేసాలంట. దేవునికి నచ్చని క్రియ ఎవరైనా చేశారనుకోండి, దేవుడు చాలా సంతోషించే కార్యక్రమం. అందుకని మన ఆలోచన కూడా ఎలా ఉండాలంటే దేవుని ఆలోచనలకు వెళ్ళి ఆలోచించినట్టుగా ఉండాలి. దావీదు గారు తీసుకునే నిర్ణయాలు కూడా అదే. కొంతమంది యెహోషాపాతు కాలంలో కూడా చూసాం, అంతేకాదు ఆసా గారి కాలంలో కూడా చూసాం. ఉన్నత స్థలాన్ని తీసివేయడం కానీ, దేవతా స్తంభాన్ని కూల్చేయడం కానీ, దహన బలులు అన్య కార్యక్రమం ఏదైనా జరుగుతుందని నిలిపేయడం కానీ, దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించేవాడు. దేవునికి నచ్చని కార్యక్రమం ఎవరైనా చేస్తూ ఉంటే, ఎవరైనా ముందుగా వచ్చి ఇనిషియేటివ్ తీసుకుని ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే దేవుడు చాలా సంతోషించిన దాఖలాలు ఇజ్రాయేల్ రాజుల్లో కూడా చూసాం. ఏహు చేసిన కార్యక్రమం ఏంటి? అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించడానికి 4 తరాలు ఏహును సంతానాన్ని ఆశీర్వదించాడు. ఏం చేశాడు అతను? దేవునికి యథార్థ హృదయుడిగా బ్రతకలేదు. అతను తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవునికి నచ్చని వారిని సమూల నాశనం చేసేవాడు. తన ప్రణాళికలో భాగంగా తను తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. అందును బట్టి వెంటనే దేవుడు ఆశీర్వదించేశాడు. అంతటి సహృదయుడు దేవుడు, కరుణ వాత్సల్యే కదా వాడు. ఎవరైనా కానీ
మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా పిల్లలు, కొన్ని మేలు చిన్న పని చేసాం కదా అంటే మనం ఎంతో పొగిడేస్తాం. అలాగే దేవుని కూడా మంచి లక్షణం ఏంటంటే పిల్లలు, మనం ఏ రీతిగా వెళ్తున్నాం కొన్ని సందర్భాల్లో వెంటనే మనం మారు మనసు పొంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు వెంటనే మన పాపాలు కానీ మనల్ని కరుణించే కరుణ వాత్సల్యత గలవాడు. ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలను కూల్చేయాలి, దేవత స్తంభాన్ని నిలిపేయాలి. అలా ఎవరైనా చేసినా కానీ, అలా నిలబెట్టుకున్నా కానీ ఎవరినొక్కరు నిలబెట్టుకోవడము, దాన్ని తీసివేయడము, అలా గిద్దెని కానీ చూస్తున్నాం. అలా చాలా మంది రాజులను మనం చూస్తున్నాం. అంతేకాదంట మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని, మోషే ఒక ఇత్తడి సర్పాన్ని చేశాడంట. ఆ సర్పాన్ని ఎవరు కూల్చేశారంట? ఎవరు కూల్చేశారు? ఎవరు కూల్చేశారు? హిజ్కియా. మనం ఈ రోజు మాట్లాడుకున్న రాజు ఎన్నో రాజు? ఎడ్విన్ ఎన్నో రాజు? ఎడ్విన్ ఎన్నో రాజు? 13వ రాజు. ఈ రోజు మనం మాట్లాడుకున్న రాజు 13వ రాజు. అతని పేరు హిజ్కియా అని చూస్తున్నాం. 25 సంవత్సరాల పరిపాలనలో 25 సంవత్సరాల ఏట అతను రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి అబియా, జకర్యా యొక్క కుమార్తె. అతని తండ్రి ఆహాజుగా చూసుకున్నాం. అతను తీసుకున్న మంచి నిర్ణయాలు వెంటనే రాజైన మొట్టమొదటి సంవత్సరం ఏం చేశాడంట? అతను ఇంకా మనం దినోత్సవాలు చూసిన అద్భుతమైన మాట ఉంటాయి. కానీ ఈ భాగంలో ఏం చూస్తున్నామంటే ఉన్నతాస్థలను కూల్చేశాడంట. ఎందుకంటే విగ్రహారాధన ఎక్కువైపోయింది, బయలులకు బలిపీఠాలు ఎక్కువైపోయి అన్ని దేవతలను పూజిస్తున్నారు, వాటిని కూల్చేశాడు. అంతేకాదు మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా కూల్చేశాడంట పిల్లలు. మోసే గారు ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేశారు? ఆ ఇత్తడి సర్పాన్ని గురించి కూడా కొత్త నిబంధనలో మనం చూస్తాం. కొత్త నిబంధనలో మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. తొందరగా చదువుకొని ముందుకు వచ్చేది పిల్లలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. మోసెస్ లిఫ్టెడ్. ఓకే, మోసే ఒక సర్పాన్ని ఎత్తాడంట. అదే మళ్ళీ చదువుతాం, తెలుగులో మళ్ళీ చదువుతాం. మోషే సర్పం ఎలాగ ఎత్తానో, మోసే 3వ అధ్యాయం 12వ వచనం. మోసే ఇత్తడి సర్పాన్ని, అంతేనా? అరణ్యంలో మోసే సర్పంను ఎలాగ ఎత్తనో అలాగే అరణ్యంలో మోసే ఒక సర్పాన్ని ఎత్తేసాడంట పిల్లలు. విగ్రహారాధన దేవుడికి నచ్చదు కదా, బయలుదేవత స్తంభాలు కానీ బలిపీఠాలు కానీ దేవుడికి నచ్చదు. అలాంటిది మోసే గారే ఒక ఇత్తడి సర్పాన్ని, అంటే అరణ్యంలో ఒక సర్పాన్ని ఎత్తేసాడంట. ఆ ప్రస్తావన యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. ఈ హిజ్కియా గారి కాలంలో ఏమైపోయిందంట? దాన్ని కూల్చేశారంట. ఎందుకంటే యూదులందరూ ఏం చేస్తున్నారంటే, యూదులు కానీ ఇశ్రాయేలు కానీ దానికి నెహుష్టాన్ అని ఒక పేరు పెట్టి దానికి ధూపం వేయిస్తూ వస్తున్నారంట. ఎప్పుడు జరిగింది మోసే గారి కాలం? ఎప్పుడు అది? ఐగుప్తులో నుంచి పాలు తేనెలు ప్రవహించిన దేశంలో అరణ్య మార్గంలో ఉన్నప్పుడు, అప్పుడు సందర్భం. అరణ్యంలో మోసే సర్పం ఎలాగో ఎత్తనో అని అంటున్నాడు. అంటే ఎక్కడ ఎత్తాడయ్యా అంటే అరణ్యంలో ఎత్తాడంట. ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించిన దేశానికి వస్తున్నప్పుడు ఆ అరణ్యంలో మోసే గారు ఒక సర్పాన్ని ఎత్తాడంట. అప్పుడు జరిగిన సంఘటన. సర్పాన్ని ఏదైతే ఎత్తాడో ఆ స్తంభం అంట ఈ ఇశ్రాయేల్ విడిపోయిన తర్వాత, యూదులు ఇశ్రాయేల్ విడిపోయిన తర్వాత ఈ 13వ రాజు, ఈ సంవత్సరాల కాలం ఎంత? ఇతను పరిపాలించిన కాలము 29 సంవత్సరాలు. మొట్టమొదటి రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు అయిపోయింది. దాని పక్కన పెట్టిందాం. రెహబాము 17 సంవత్సరాలు, ఆబియా 3 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కదా. ఆ తర్వాత ఆస 41 సంవత్సరాలు, యెహోషాపాతు 25 సంవత్సరాలు, యెహోరాము 8 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చిన వాడు అహాజ్యా 1 సంవత్సరం. అంటే కౌంట్ చేయండి, 17, 3, 25, 8 కదా. తర్వాత వచ్చిన వాడు అహాజ్యా 1 సంవత్సరం, అతల్యా 6 సంవత్సరాలు, యోవాషు 40 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చిన అమాజ్యా ఎన్ని సంవత్సరాలు? అమాజ్యా ఎన్ని సంవత్సరాలు? యోవాషు కుమారుడు ఎన్ని సంవత్సరాలు? బైబిల్లో ఉందా? యోవాషు 40 సంవత్సరాలు. అతని తర్వాత వచ్చిన అతని కుమారుడు 29 సంవత్సరాలు. తర్వాత వచ్చిన వాడు ఆ తర్వాత ఎవరు వచ్చారు? అన్ని గుర్తున్నాయి. యోవాషు కుమారుడు ఎవరు? అమజ్యా. ఆ తర్వాత ఆచార్య. ఆ తర్వాత ఆచార్య ఎన్ని సంవత్సరాలు? హిజ్కియా ఎన్ని సంవత్సరాలు? 52 సంవత్సరాలు. మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కదా, అంతేనా? సో 17 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిన ఎవరు? ఆస 41 సంవత్సరాలు, అంటే 61 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిన వాడు యెహోషాపాతు 25 సంవత్సరాలు, 61 సంవత్సరాలు, 20 అంటే 86 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిన వారు యెహోరాము 8 సంవత్సరాలు, 61 నుంచి 69 అంటే ఓవరాల్ గా 70 సంవత్సరాలు పట్టుకుందాం. ఆ తర్వాత వచ్చిన వారు ఇంచుమించు 100 సంవత్సరాలు పెట్టుకోండి. 100 ఈ 70 అంటే 200 సంవత్సరాలు. అతని కంటే ముందున్న వాళ్ళు ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. అది 120 సంవత్సరాలు, అంటే 320 సంవత్సరాలు.
320 సంవత్సరాల నుంచి ఆ నిలబెట్టిన సర్పానికి ధూపం వేస్తూనే వస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏమైపోయిందంటే బయలునకు ఏ రీతిగా అయితే దేవతా స్తంభాన్ని నిలబెట్టేశారో దానికి ఏ రీతిగా అయితే ధూపాన్ని వేస్తున్నారో దీనికి కూడా ధూపాన్ని వేస్తున్నారంట. హిజ్కియా గారు రాగానే తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఏంటంటే ఆ మోషే గారు ఏదైతే ఇత్తడి సర్పాన్ని ఎత్తేసారో అది నెహుష్టాన్ అనే పేరు పెట్టి దాన్ని ధూపం వేస్తున్నారు, దాన్ని కూల్చేశాడంట. ఎందుకు కూల్చేశాడంటే దానికి విగ్రహారాధన జరిగిపోతుంది, దాని పర్పస్ వేరు. మనకు కూడా ఏంటంటే పిల్లరా ఇప్పుడు యెరూషలేంలో ఉంది, యేసుక్రీస్తు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అదంతా ఇప్పుడు ఏమైపోయింది టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది, హోలీ ల్యాండ్ అయిపోయింది, దాని పేరే హోలీ ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటున్నారు, తెలుసు కదా మీకు, మట్టి తెచ్చుకుంటున్నారు, అక్కడ నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు, యోర్దాన్ నీళ్లు తెచ్చుకుంటున్నారు. అప్పుడున్న నీళ్లు వేరు, అప్పుడున్న మట్టి వేరు. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ వచ్చింది ఎందుకు, అది ప్రపంచానికి కేంద్ర స్థానంగా ఉంది, అక్కడ ఉండి ప్రపంచానికి అప్పుడు రోమ ప్రభుత్వ కాలంలో ఉండదు, కానీ ప్రపంచం నీళ్ళ సామ్రాజ్యాలు కాబట్టి దేవుని ఒక ప్రణాళిక ఏంటంటే అక్కడే రావాలి. అందుకని అక్కడ వచ్చాడు ప్రభుయేశ్వరుడు, తన క్రియలు నిలబెట్టుకున్నాడు, ఆయన క్రియలు చేశాడు, తన క్రమంలో ఇది విధి నిర్వహించేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైపోయిందంటే అతను వచ్చిన ఉద్దేశం ఆ పరిసర ప్రాంతాల ఉద్దేశం సువార్త ప్రకటించడానికి వచ్చాడు, అందు నిమిత్తం వచ్చేసాడు, కానీ ప్రాంతాన్ని అతను ఎక్కువగా ఫేమస్ చేయలేదు ప్రభు. ఆయన ఒకటే మాట్లాడు, అమ్మ ఒక కాలం వస్తున్నది, యెరూషలేము దేవాలయంలో ఈ పర్వతం మీదను తండ్రిని ఆరాధించరు అన్నాడు. యెరూషలేము దేవాలయంలో ఈ పర్వతం మీద తండ్రిని ఆరాధించరు అంటే ప్రాంతానికి, ప్రదేశాలకు అంటే పుణ్యక్షేత్రాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, అక్కడ నుంచి మట్టి తెచ్చుకుంటున్నారు, నీళ్లు తెచ్చుకుంటున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే ఆనవాయితీ అంటే ఒక రకం అయిపోయింది, అంటే దాని ఉద్దేశాలు వేరు, వినియోగించుకునే విధానం వేరు. మోషే గారు సర్పాన్ని ఎత్తిన ఉద్దేశం వేరు. ఇప్పుడు తర్వాత 300 సంవత్సరాల తర్వాత 300 సంవత్సరాల వరకు జరుగుతున్న విధానం, ఆచరణ వేరు. ఏమైపోయిందంటే దానికి ధూపం వేస్తున్నారంట, సర్పానికి ధూపం వేస్తున్నారు, ఇత్తడి సర్పానికి. ఎందుకు అతను ఎత్తాడో సంఖ్యాకాండము 21వ అధ్యాయంకి వచ్చింది పిల్లలు. మోషే గారు సర్పాన్ని ఎందుకు ఎత్తేసాడో సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం రాసుకున్నప్పుడు 4 నుంచి 9 వర్షాలు రాసుకుందాం. మొదటి నుంచి అంటే 5వ వర్షం నుంచి కొన్ని మనం చదువుదాం, 4వ వర్షం నుంచి చదువుదాం పిల్లలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4 నుంచి. వారు ఏదోము దేశం చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణాలు సమస్యలు. అంటే మార్గాయాసము అంటే ఏమన్నట్టు, మార్గము ఆయాసం అంటే త్రోవ పెద్దదైపోయింది అన్నట్టు, మార్గం పెద్దదైపోయింది. అంటే ఒక్కొక్క మాట ఏంటంటే మనం ఏదైతే అవుతున్నామో కొనసాగ మనకు కొద్దిగా బాగా అర్థమై ఉండాలి. ఈ ప్రయాణ మార్గం పెద్దదైపోయింది, అలా ఆయాసం వచ్చేసింది, మార్గాయాసం అంటే నడిచి నడిచి జనులు వారు అంటున్నారు. వారు అంటే ఎవరు, ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం గత ఇచ్చిన వారంలో ఒక మాట గుర్తు చేశాను. ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది అంట, 6 లక్షల కాల్బలము అన్నాడు. కాల్బలం అంటే ఏంటంట, కాలు బలం, కాళ్ళతో నడిచేవాళ్ళు. ఈ విషయాన్ని మనకు గుర్తుండాలి. ఏదో అందరు అంటున్నారు కదా అని మనం అదే గుంపుల గోపిందంలోకి వెళ్ళిపోవద్దు. 6 లక్షల కాలు బలం అంటే కాలులో సత్తువ, అంటే బాడీలో సత్తువ ఉండి నడిచి సామర్థ్యం ఉన్న వాళ్ళు 6 లక్షల మంది. అంటే కాలులో సత్తువ లేని వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, 20 సంవత్సరాల కంటే తక్కువ వయసు వాళ్ళు ఉన్నారు. అంటే చరిత్రకారులు ఏమంటారంటే ఇంచుమించు 25 లక్షల నుంచి 26 లక్షల జనాంగం అట. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, మరి కాలు సత్తువ కలిగిన వాళ్ళే 6 లక్షలు. వీరు 25 నుంచి 26 లక్షల జనాంగము నడుస్తూ ఉంటే మార్గాయాసం చేత సొమ్మసిల్లిపోయారు. అలా సొమ్మసిల్లినప్పుడు జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అంటున్నాడు పిల్లల. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? ఇశ్రాయేలు జనాంగము మోషే గారికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మార్గాయాసం చేత ఇంతమంది నడిచి నడిచి అలసిపోయారు, ఇంకెన్ని సంవత్సరాలు ఇంకెంత నడవాలని ఎప్పుడు సరుగుతూనే వస్తున్నారు. అలా వస్తున్నప్పుడు ఏదో మార్గం ఉందా, వెళ్తూ వెళ్తూ మార్గాయాసంతో సొమ్మసిల్లిపోగా కాగా అంటారు. సొమ్మసిల్లిన తర్వాత మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా ఈ రూట్లో తీసుకొచ్చావు నువ్వు? ఈ చవిసారం లేని ఆహారము, నీళ్లు లేవు, తినడానికి అది లేదు, ఇది ఉన్న ఆహారం ఏదో తింటున్నాం కానీ అందులో టేస్ట్ లేదు అని దేవునికి మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారట. అప్పుడు దేవుని కోపము రగిలిపోయినారు. చూడండి పిల్లలు, అప్పుడు రగిలిపోయి అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములు పంపినంట. ఏం పంపాడంట? తాపకరమైన సర్పం. ఇది మంచి పాయింట్. ఇది అంతకుముందు కూడా సందర్భంలో జ్ఞాపకం చేశాను. మోషే గారు సర్పాన్ని ఎందుకు ఎత్తాడు అని.
అలా ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ గుర్తుంది కదా, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ స్తంభాన్ని ఎందుకు కూల్చాడు, ఎవరు కూల్చారు? హిజ్కియా గారు కూల్చారు. అంటే ఇంచుమించు 250 నుంచి 300 సంవత్సరాలు జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు అతను సర్పాన్ని ఎత్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అరణ్యంలో మోసే సర్పమును ఎత్తాను అని 3వ అధ్యాయం 12వ వచనం చూసాం. ఏ పుస్తకంలో? 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసాం. ఏ పుస్తకంలో చూసాం? వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? యోహాను సువార్తలో చదవాలి ఇంతకు ముందు. మోసే అరణ్యంలో సర్పం ఎత్తిను అన్నమాట మనం 3వ అధ్యాయం 12వ వచనం చదువు. ఎందుకు అక్కడ ఎత్తాడు ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. హిజ్కియా గారు ఎందుకు ఆ సర్పాన్ని అంటే ఆ విగ్రహాన్ని, ఆ ఇత్తడి సర్పాన్ని ఎందుకు కూల్చాడు? కూల్చిన ఉద్దేశం ఏంటంటే దానికి ధూపం వేస్తున్నారంట ఇజ్రాయేల్ గాని యూదులు గాని. అది ఎప్పుడు చేయబడిందంటే ఇంచుమించు 300 సంవత్సరాల క్రితం చేయబడిన విగ్రహము, ఆ సర్పము, ఇత్తడి సర్పము. ఆ స్తంభానికి ధూపం ఎందుకు వేస్తున్నారు అంటే దాని పర్పస్ ఏంటో, దాని ఉద్దేశం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఖ్యాకాండంలో వీళ్ళు మార్గాయాసంతో అలసిపోయినప్పుడు, నీళ్లు లేవు, చవిసారం లేవు, అయినా మోసే గారికి దేవుడికి వ్యతిరేకంగా నిలబెట్టినప్పుడట దేవుడు ఉగ్రుడైపోయి తాపకరమైన సర్పములు ఆ జనాంగంలోకి పంపేశాడు. తాపకరమైన సర్పములు అంటే తెలుసు కదా, పాములు. తాపకరమైన అంటే బాధ కలిగించటి. తాపం అంటే అంతే. బాధ కలిగించటి. తాపం అంటే అంతే. కరెక్టేనా? తాపం బాధ కలిగించటి. కరెక్టేనా? అసలు దాన్ని ఆలోచించుకుని మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. సో తాపకరమైన సర్పం అదే మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయండి. మీరు కూడా దాని గురించి ఆలోచన. తాపకరమైన సర్పంను సమాజంలోకి పంపించేస్తున్నారు. అలా తాపకరమైన సర్పాలు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే సరిగ్గా చేశారో వారు అందరినీ కాటేస్తూ వెళ్ళిపోతున్నాయి సర్పాలు. ఉద్దేశం అర్థమవుతుంది కదా పిల్లలు. అరణ్య మార్గంలో ఉన్నారు, మోషే గారికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఏం తీసుకొచ్చేసామంటే వీళ్ళే కదా మొదలుపెట్టింది, వారి మొదలు వినే కదా దేవుడు సూచక్రియలు చేసి అద్భుతాలు చేసేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి బండ నుంచి నీళ్లు ఇచ్చి మన్నాను కురిపించేసి ఆకాశం నుంచి పూరేలను ఇచ్చి సముద్రం నుంచి పూరేలను లేపి ఎంత గొప్ప అద్భుతాలు చేసినావు. ఇంకా నువ్వు వస్త్రాలు వాచిపోవట్లేదు, చెప్పులు చిరిగిపోవట్లేదు, చెప్పులు కూడా అరిగిపోవట్లేదు, వస్త్రాలు చిరిగిపోవట్లేదు. అంత అద్భుతంగా నడిపిస్తున్న మధ్యలో మళ్ళీ వీళ్ళు ఏంటంటే మళ్ళీ వ్యతిరేకం అయిపోయారు. అంటే ఇవంతా కూడా వేస్ట్ అన్నట్టుగా తీసుకొచ్చేస్తారు. అంటే చవిచారం లేని ఆహారం, నీళ్లు లేవు, అది లేదు, సుఖం లేదు, దీనివల్ల ప్రయోజనం లేదని వ్యతిరేకంగా వెంటనే దేవుడు రోగుడైపోయి తాపకరమైన సర్పములు. అది ఎలా ఉంటుంది? తాపము తాపం అనే తర్వాత గూగుల్ చేయండి, అర్థమవుతుంది తాపం అని. అలాంటి సర్పాలు వదిలేగానే అలా ప్రతి ఒక్కరికి కాటేస్తున్నాయి. కాటేసిన ప్రతి వారు చనిపోతున్నారు. సర్పం కాటేసిన ప్రతిసారి చనిపోతున్నారు. అలా చనిపోతున్న సందర్భంలో వెంటనే మళ్ళీ వచ్చి మోసే గారి దగ్గరికి ప్రాధాయపడుతున్నారు. మా కోసం దేవుని విన్నవించుకో, మేము పొరపాటు చేసాం, తప్పు చేసామన్నప్పుడు మళ్ళీ మోసే గారు దేవునికి ప్రార్థించినప్పుడు అప్పుడు ఏం చేశారని దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి పిల్లగా. తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి, తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే జనాంగము తప్పు తెలుసుకొని మళ్ళీ మోషే గారికి వచ్చేసి దేవుని విన్నవించుకున్నప్పుడు, మోషే గారు దేవుని విన్నవించుకున్నప్పుడు దేవుడు ఇచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే ఏదైతే సర్పం కరుస్తుందో అలాంటి షేప్, ఆ రీతిగానే నువ్వు ఒక ఇత్తడి సర్పం చేయి, ఇత్తడితోనే ఒక సర్పం చేయి. దాన్ని ఏం చేయి, నువ్వు స్తంభం మీద పెట్టు, ఎత్తున పెట్టే. అలా కాటేసిన ప్రతివాడు ఏం చేయాలంటే కాటేసిందా ఆ ప్రతిమను చూడాలి. ఆ ఇత్తడి సర్పాన్ని, ఆ ప్రతిమను చూసినప్పుడు ఏంటంటే అలా చూసిన ప్రతివాడు, నిదానించి చూసిన ప్రతివాడు అంటే బ్రతుకును అన్నాడు. అలా ప్రతిమను ఏంటంటే ఆ సర్పం ఏ రీతిగా షేప్ అయితే ఉందో ఆ రీతిగానే ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, ఆ స్తంభం మీద పెట్టు. ఎవరైతే కాటేయబడుతున్నారో ఆ జనాంగము దాన్ని చూసిన ప్రతివాడు అంట బ్రతుకును అంట. నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకును అంట. అలా చూసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది వాళ్ళకు? మనం మాటికి అప్పుడప్పుడు ఏదైనా షర్ట్ అనుకోండి, ఇది మనం చినిగిపోయింది, ఏదో ఉద్దేశంలో చినిగిపోయింది, మనం ఎవరు కొట్టినప్పుడు చినిగిపోయింది, పొడిచినప్పుడు చినిగిపోయింది, లాక్కున్నప్పుడు చినిగిపోయింది, ప్రేమ కానుకని తీసుకొని ఇక్కడ తగిలించుకున్నాం. అది చూసిన ప్రతిసారి ఆ సందర్భం గుర్తుకొస్తుంది కదా. అదే పర్పస్ తోని దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రతిమను చేయి. ఆ సర్పం ఏ రీతిగా అయితే కాటేస్తుందో అలా కాటేసినప్పుడు చనిపోతున్నారు కదా. ఎందుకు కాటేస్తుంది సర్పము? దేవునికి మోషేకును వ్యతిరేకంగా మాట్లాడినందుకు, అతను చేసిన అద్భుతాలు సూచక్రియలన్నీ కూడా వీళ్ళు లెక్క చేయనప్పుడు, మర్చిపోయినప్పుడు వాళ్ళు బండ నుంచి నీళ్ళు ఇచ్చేసారంట, ఆహారం ఇచ్చారంట, అవి చవిసారం లేనివట. ఇజ్రాయేల్ మాట్లాడే విధానం చూసారు పిల్లలు.
అంటే మేలులన్నీ కూడా మర్చిపోయారు. మేము అక్కడ ఉన్నా బాగుండేది, ఎక్కడంట ఐగుప్తులో ఉన్నా బాగుండేదంట, అక్కడ మంచి మంచి దొరికేవంట. ఇక్కడ అనవసరంగా తీసుకొచ్చేసామని అలా మాట్లాడుతున్నప్పుడు వెంటనే తాపకరమైన సర్పంలో వచ్చేసి కాటేసిన ప్రతి వాడు చనిపోతున్నాడు. సమాజం అంతా కూలిపోతుంది కాబట్టి మళ్ళీ ఈ మార్గం లేదు కదా, మళ్ళీ శరణం అని మోషే గారి దగ్గరికి వచ్చినప్పుడు వేడుకున్నప్పుడు, దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక సర్పం ఏ రీతిగా అయితే ఉంటుందో ఇత్తడితో చేసి పైన పెట్టి దాన్ని చూడండి, నిదానించి చూసిన ప్రతి వాడు అంట బ్రతుకుతున్నాడు. సో ఉద్దేశం అర్థమైపోయింది కదా, ఎందుకు సర్పాన్ని నిలబెట్టేసడం. అలా తప్పుడు వారి క్రియలు వారి గుర్తుకు రావాలి, మారు మనసు పొందుతారు. అయ్యో అని దేవునికి మోషే గారు మా నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడేశాం, మా తప్పు తెలుసుకున్నామని వారు పశ్చాత్తాపడ్డప్పుడు వారు బ్రతుకుదురు అని ఒక ఉద్దేశపూర్వకంగా ఆ స్తంభం చేయబడింది. ఇప్పుడు రాను ఏమైపోయింది, దానికి ధూపం వేస్తున్నారంట. అసలు ఉద్దేశం ఏంటి, వాళ్ళు చేసిన తప్పుదారు అప్పుడు సమాజంలో గొప్ప హింస కలిగింది. ఎందుకంటే సర్పం కాటేసిన ప్రతి వాడు చనిపోయారు, ఇంకా చనిపోతున్నారు కదా. అప్పుడు కనీసం వారైనా బ్రతకడానికి ఒక స్తంభాన్ని పెట్టినప్పుడు వారిని చూసినప్పుడు బాధ తెచ్చుకుంటారు. అంటే దేవుడు ఇంతగా మా కోసం చేశాడు కదా, అన్ని ఎలా మర్చిపోయాం. అలా పశ్చాత్తాపడి దాన్ని చూసినప్పుడు అంటే నిదానించి చూసిన ప్రతి వాడు బ్రతుకుననే ఒక ఉద్దేశపూర్వకంగా స్తంభం చేయబడింది. అలా అయిపోయింది, వారు అరణ్య మార్గం సాగిపోతున్నారు. అయినా 320 సంవత్సరాల వరకు ఏమైపోయింది, అది ఆనవాయితీగా దానికి ధూపం వేస్తూనే ఉన్నారంట. ఇదేదో మనల్ని రక్షించే దేవుడు అన్నట్టుగా అర్థమవుతుంది కదా. ధూపం దేనికి వెలుగు వేస్తారు, దేవాలయంలో ధూపం వేస్తారు, అంతే కదా. దీనికి నెహుష్టాన్ అని ఒక పేరు పెట్టి దానికి కూడా ధూపం వేస్తున్నాడు. వెంటనే ఇంటికి రాజు వచ్చిన తర్వాత తీసుకునేది ఉన్నత స్థలం కూల్చేశాడు, బలిపీఠాలు పడగొట్టేశాడు. అంతేకాదు ఈ మోస చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నం చేసేసి కిద్రోను వాగులు పడేశాడు. పిల్లలు చిన్న భిన్నం చేశాడు. అంటే మంచి లక్షణం చూసారు పిల్లలు. అంటే దేవుడు ఇచ్చిన మాట కాదు అది యాక్చువల్లీ. అంటే నువ్వు వెళ్ళగా నేను అది చేసి అని చెప్పలేదు, అంటే దేవుని ఆలోచనకు వెళ్ళి మరీ ఆలోచిస్తున్నాడు చూసారా, అది గొప్ప లక్షణం. అంత అద్భుతమైన ఆలోచన. 29 సంవత్సరాల పరిపాలనలో 29 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో మంచి మంచి మాటలు పిల్లలు. ఆనిముత్యాల లాంటి చరిత్ర కలిగిన రాజు హిజ్కియా. ప్రతి మాట మనకు ఆలోచింపజేసేది, ప్రతి మాట చరిత్రాత్మకమైన మాటలు పిల్లలు. అందులో అతనికి తవ్విన బావులు కానీ, అతను తీసుకున్న నిర్ణయాలు కానీ, అతను ప్రాధాన్యపడిన విధానం కానీ, ప్రార్థన జీవితం కానీ, కన్నీళ్ళు విడిచిన బ్రతుకు కానీ, నా మాదిరికరమైన బ్రతికిన రాజ్య పరిపాలన చేసిన రాజు కానీ, నేటి ప్రపంచానికి కాదు నాటి ప్రపంచానికి కూడా రాబోతరం ఉన్న ప్రపంచానికి కూడా మాదిరికరణ బ్రతికేసారు. అలాంటి మాటలు ఇంకా వచ్చేవారు అద్భుతంగా మాట్లాడుకుందాం. కానీ ఇతని గురించి చరిత్రమైన విషయాలు ఎక్కడెక్కడ రాబడ్డాయి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎక్కడెక్కడ రాబడ్డాయి, మొదటి రాజులు, రెండో రాజులు. సరే, అంటే ఈ రాజు గురించి ఎక్కడెక్కడ రాబడ్డాయి? 17, 18, 19. 17 ఎక్కడ వచ్చింది? 19, 20. రెండో రాజులు 18, 19, 20లో చూసాం. అంతేకాదు 29, 29, 30, 31, 32. అలాగే యేషయా గ్రంథము 36, 37, 38, 39. ఇలా 3 పుస్తకాల్లో అతని గురించి చరిత్ర అద్భుతమైన రాయబడింది. అలా అద్భుతమైన చరిత్రను వచ్చేవారని కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి గురించి ఆశ్రయించింది లేదా. మరి చక్కగా విన్న మాటలు ప్రతి ఒక్కరు ధ్యానించండి. 66 పుస్తకాల పేర్లు చక్కగా సోదరులు చదివారు, చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రారంభంలో నాకు కూడా 66 పుస్తకాలు నోటే లేవు. సో మనం దాన్ని మాటికి నేర్చుకున్నాం కదా పిల్లలు. అలాగే వచ్చే వారం మళ్ళీ చదువుతారు. వాళ్ళు నేర్చుకునేంత వరకు ప్రతి వారం వాళ్ళు చదువుతూ ఉంటారు. వచ్చే వారం నోటే చేశారనుకుని మళ్ళీ వచ్చే వారం వాళ్ళు చదవాలి, లేదంటారు మళ్ళీ చూసుకుని చదువుతారు. మనందరం కూడా ఎవరిని అడిగినా కానీ లేచి చెప్పేటట్టుగా ఉండాలి. మినిమం బేసిక్స్ అది మనకు తెలిసే ఉండాలి. ఆది కన్నా తర్వాత ఏ పుస్తకం వస్తుంది? ఒకసారి చెప్పుకోవద్దు. 39 పుస్తకాలు చెప్పన్నా, టక్క చూసుకొని చెప్పన్నా. అలా వచ్చే వారానికి అందరూ ప్రయాసపడదాం, అందరూ నేర్చుకుందాం. వచ్చి ఇప్పుడు విత్తబడిన మాటలు కూడా వచ్చే వారానికి సోదరులు అందరూ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఎవరైనా కానీ అంటే మీరు చెప్పండి అంటే వచ్చి చెప్పే రీతిగా మాటలు ఉండాలి. ఇచ్చిన అవకాశం చక్కగా మనం వినియోగించుకుందాం. ఇది మనల్ని సరైన రీతిలో పెట్టుకోవడమే కాదు, దేవుని కొరకు బ్రతకడం కూడా. దేవుని కొరకు బ్రతకడమే కాదు, మన జీవితాన్ని సరైన రీతిలో నడిపించుకోవడం. ఇటు మాటలు దేవుడు దీనికి ఆశ్రయించుకుంటారు. దయచేసి లేచి ప్రార్థన చేసుకుందాం.